హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము మామిడి పళ్ళని అయితే తెచ్చుకున్నామండి. ఈ మామిడి పళ్ళని అయితే మేము తినే ముందు ఒక గంట ముందు ఇట్లా వాటర్లో అయితే వేసి పెట్టుకుంటే చలవ చేస్తుందని అయితే మా ఫ్రెండ్స్ చెప్పారండి. నేను అందుకోసం ఇవి బకెట్ వాటర్లో అయితే వేద్దామని ఫస్ట్ అయితే ఈ చిన్నకాయని అయితే వేస్తున్నాను. నేను మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వాటర్లో అయితే ఇట్లా నానబెట్టుకున్నాను. ఈ కాయ అయితే అడుగున పడిపోయింది. నెక్స్ట్ ఇంకో కాయ వేద్దామని పెద్ద కాయ అయితే తీసుకున్నానండి. ఇదైతే నేను బయట కొనుక్కొచ్చింది. ఆ కాయలు అయితే అవి అయితే చెట్టు మీదనే పండాయండి, నాకు తెలుసు. ఎందుకంటే మా పక్కనే ఉంది కాబట్టి చెట్టు, మేమే కోసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, పెద్ద కాయ ఏమో తేలుతుంది, చిన్న కాయ ఏమో మునిగిపోయింది. దీని అర్థం ఏంటంటారు? ఈ పెద్ద కాయ న్యాచురల్గా పండించింది కాదు, ఎందుకంటే ఇది కల్తీ చేసింది, కార్బైడ్తో పండించింది అన్నమాట. దీనిలో గాలి ఎక్కువగా ఉంటుంది, ఇది బరువు కూడా తక్కువగా ఉంటుంది, అందుకే తేలుతుంది. లోపల గాలి పట్టేసి గుజ్జు సరిగ్గా తయారవ్వదు, తిన్నా రుచి ఉండదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మునిగితే మంచిది, తేలితే మంచిది కాదని అర్థం. ఈ మునిగిపోయే పండును చూసారా? ఇది సహజంగా పండింది. ఎందుకంటే మామిడిలో చక్కెర శాతం, తేమ శాతం ఎక్కువగా ఉంటుంది, అందుకే దాని సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువ, అందుకే మునిగిపోతుంది. రుచి తియ్యగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కొనుక్కున్నా బకెట్ వాటర్ తీసుకొని వెళ్ళి కొనుక్కోవాలా అనుకోకండి. మనకి పండును చూస్తే అర్థమవుతుంది. కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం కొనుక్కోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.